ఏంటండి? సర్వేజనో సుఖనో భవంతు. మన దైవ సేవకులు మనకి ఇచ్చినటువంటి క్యాప్షన్ సర్వేజనో సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి కదా. చాలా సంతోషం. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అల్పుడును, దీనుడును, దౌర్భాగ్యుడును, ఎందుకు పలికినటువంటి నన్ను దేవాదేవుడు ఈ విధంగా వాడుకున్న విధానం బట్టి దేవాదేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను ఇలా సిద్ధపరిచి న్యూ కోవెనెంట్ కీపర్స్ లివింగ్ క్రైస్ట్ చర్చ్ ఫౌండర్, డైరెక్టర్, వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ మన దైవజనులు గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా దైవ సేవకులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా చక్కగా మరి ప్రోగ్రామ్ను లీడ్ చేస్తున్నటువంటి సోదరి శైలజ గారికి, అదేవిధంగా యూత్ డైరెక్టర్ పి డేవిడ్ గారికి, ఎస్బీఐలో మరి ఇటీవల కాలంలో మరి ప్రమోషన్ వచ్చింది. క్లయింట్ ఆఫీసర్గా మరి ఎదిగినటువంటి తమ్ముడు సల్మాన్కి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనకి చాలా చక్కనటువంటి సమయం ఇచ్చాడు. పరిస్థితి చూస్తే భిన్నంగా ఉన్నది కదా. దైవ సేవకులు ఇప్పుడు మనకు తెలియజేశారు. మరి ఆ విషయంలో మాట్లాడుకోవడం వల్ల సమయము వృధా చేసినటువంటి వాటిని అవుతారు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు నాతో కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మంచి వాక్యమును మనందరికి ఇచ్చారు. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మహోన్నతుడా యేసయ్యా, మీకే స్తోత్రములు. ఇదిగో నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. మా ప్రభువా, మీకే వందనాలు తండ్రి, స్తోత్రములు. మీరు ఇచ్చినటువంటి వాతావరణం బట్టి మీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతయు అనంతరం కూడా మీరు మీ మేలు ప్రాంతం అంతయు మీరు తోడుగా ఉంచుతారని సహాయం చేస్తున్నాడు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక రాజ్యంలో ఒక రాజుగారు మంత్రి గారిని పిలిచి, మంత్రి గారు, నాకు ఒక సందేహం వచ్చింది, డౌట్. ఏంటి రాజుగారు అని మంత్రి గారు అడుగుతారు. అడిగిన దానికి రాజుగారు అంటారు, దేవుడు ఉన్నాడా? దేవుడు ఎటు చూస్తూ 3 ప్రశ్నలు వేస్తాడు రాజుగారు. 3 ప్రశ్నలు మంత్రి గారికి వేస్తారు. దేవుడు ఉన్నాడా మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, దేవుడు ఉంటే ఎటు చూస్తున్నాడు? మూడో ప్రశ్న, దేవుడు ఏం చేస్తున్నాడు? ఎన్ని ప్రశ్నలు అండి? 3 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఏంటి? దేవుడు ఉన్నాడా. రెండవ ప్రశ్న, దేవుడు ఎటు చూస్తున్నాడు. మూడో ప్రశ్న, ఉంటే ఏం చేస్తున్నాడు? మంత్రి గారికి అర్థం కాలేదు. ఏంటి రాజుగారు ఇటువంటి ప్రశ్న అడిగారు? దేవుడు ఎటు చూస్తున్నాడు ఏంటి? ఉన్నాడని నన్ను అడుగుతున్నాడు, ఏం చేస్తాడు నన్ను అడుగుతున్నాడు అని ఆలోచన కలిగింది, భయమేసింది. నీకు సమయం ఇస్తున్నా, 9 రోజులు నీకు సమయం ఇస్తున్నా. ఈ 9 రోజుల్లో కానీ నువ్వు సమాధానం నా దగ్గరికి తీసుకొని రాకపోతే
నీ తల ఎగిరిపోద్ది, నీ తల తీసేస్తా, నువ్వు నా దగ్గర మంత్రిగా ఉండడానికి అర్హుడు కాదు, నీ తల తీసేస్తా అని ఒక ఆర్డర్ జారీ చేస్తాడు మంత్రి గారి పైన. రాజుగారు వెళ్ళిపోమని చెప్తాడు, ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాడు. మంత్రి గారు ఇంటికి వెళ్తారు. చాలా బాధపడుతూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. సమయము 4 రోజులు ఇచ్చారు రాజుగారు, రానే వస్తుంది. 4 రోజులు 20 రోజులు గడిచిపోయాయి, 25 రోజులు వచ్చేస్తున్నాయి. మంత్రి గారికి భయం వేస్తుంది, సమాధానం దొరకట్లేదు. అప్పుడు మంత్రి గారి ఇంట్లో మరి పనిచేస్తున్నటువంటి ఒక పని వ్యక్తి ఉంటాడు కదా మంత్రి గారి దగ్గర కూడా. అయితే మంత్రి గారు పడుతున్నటువంటి హడావిడి, మంత్రి గారికి విపరీతమైన జ్వరం, బాధపడిపోతున్నాడు. నాకు సమయం అయిపోతుంది, కానీ నేను బ్రతికేది 5 రోజులు మాత్రమే, నా దగ్గర సమాధానం లేదు రాజుగారికి చెప్పడానికి అని ఆలోచిస్తాడు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పని అడుగుతాడు, ఏమయ్యా ఇన్నాళ్ళలాగా మీరు లేరు, మీ మనసు అంతా పాడైపోయింది, ఏంటి ఏమేం జరిగింది, మీరు జ్వరం పెట్టుకుంటున్నారు, భయం పెట్టుకుంటున్నారు, ఏం జరిగిందండి అని ఇంట్లో పని మనిషి అడుగుతాడు. ఏం చెప్పాలయ్యా, నాకు రాజుగారు 3 ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం ఇప్పటి వరకు నాకు దొరకలేదు అని ఆ పని మనిషితో మంత్రి గారు చెప్తారు. అయితే అయ్యా ఏవైతే ఆ యొక్క ప్రశ్నలు ఉన్నాయో వాటిని మంత్రి గారు ఆ పని మనిషి చెప్తాడు. ఓ అయ్యగారు, మీరు ఈ యొక్క చిన్న విషయానికి భయపడుతున్నారా? దానికి తగ్గ ప్రశ్నలు నా దగ్గర, దానికి సమాధానాలు ఉన్నాయి, నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. నన్ను తీసుకుని వెళ్ళండి ఆ మంత్రి గారి దగ్గరికి, ఆ రాజుగారి దగ్గరికి, నేను వాటికి సమాధానం చెప్తాను అని మంత్రి గారితో ఆ యొక్క పని మనిషి అన్నప్పుడు, అప్పుడు రాజుగారి దగ్గరికి ఆ యొక్క మంత్రి గారు ఆ పని మనిషిని తీసుకొని వెళ్తారు. అయ్యా, నేను ప్రశ్నలకి సమాధానం చెప్పలేను, కానీ నా ఇంటిలో ఉన్నటువంటి మరి ఈయనకైతే సమాధానాలు తెలుసట, చెప్తాడట అన్నప్పుడు, అయ్యా నేను చెప్తాను. రాజుగారు అంటారు, నువ్వు చెప్తావా? చెప్తాను సార్, కానీ నేను సమాధానం చెప్పాలంటే ఇక్కడ మీరు నా మాట వినాలి. మీ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానాలు నా దగ్గర ఉన్నాయి, కానీ నేను చెప్పే ఈ యొక్క 5 నిమిషాలు కూడా నా మాట మీరు వినాలి, అప్పుడే వాటికి సమాధానం దొరుకుతాయి అని రాజుగారితో పని మనిషి అంటాడు. నాకు సమాధానం కావాలి, సరే ఏం చెప్పు, 5 నిమిషాలు నీ మాట వింటాను అంటే, మొట్టమొదటిగా మీరు ఏదైతే సింహాసనం మీద కూర్చున్నారో ఆ సింహాసనము నాకు ఇవ్వాలి, నేను కూర్చుంటా దాని మీద కూర్చుని నేను సమాధానం చెప్తాను. దానికి ఏముంది, ఇస్తా అని రాజుగారు తను లేచి ఆ పని మనిషికి ఆ యొక్క సింహాసనం అందిస్తారు. అయితే పని మనిషి కూర్చుంటాడు. నేను 3 ప్రశ్నలకు మరి సమాధానం చెప్తున్నా. ఈ 5 నిమిషాలు ఏదైతే మీరు చేయమన్నారో, నేను ఏదైతే చేయమన్నానో ఈ 5 నిమిషాల పాటు నా మాట మీరు వినాలని చెప్పాను కదా, మీరు అది చెయ్యాలి. మీరు ఇంటిలోకి వెళ్ళి గ్లాసుడు పాలు తీసుకొని రండి అని ఈ పని మనిషి రాజుగారు చెప్తారు. అయితే రాజుగారు ఏమంటారంటే, పని మనుషులు ఉంటారు కదా, మరి రాజుగారి దగ్గర వారు చెప్తారు, కుదరదు, వారెవరో తీసుకురావడానికి వీల్లేదు, మీరే వెళ్ళి తీసుకురావాలి అన్నప్పుడు రాజుగారు వెళ్తారు. వెళ్ళి ఒక గ్లాసులో పాలు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు గ్లాస్ చూపిస్తాడు పని మనిషి. గ్లాసులో ఉండే పాలు చూపించి, దీనిలో ఈ పాలల్లో పెరుగుందా
రాజుగారు అంటారు ఉంది. ఈ పాలల్లో నెయ్యి ఉందా? ఉంది. ఈ పాలల్లో వెన్నుందా? రాజుగారు ఉంది. మొదటి ప్రశ్నకి సమాధానం. ఈ పాలల్లో ఎలాగైతే నెయ్య, వెన్న, పెరుగు ఉందని నమ్ముతున్నావో దేవుడు కూడా ఉన్నాడు. మొదటి ప్రశ్నకి సమాధానం. రెండో ప్రశ్న ఏంటి? దేవుడు ఎటు చూస్తున్నాడు? రాజుగారికి మళ్ళా పని మనిషి మళ్ళా చెప్తాడు, అయ్యా మీరు వెళ్ళి మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక క్యాండిల్ తీసుకొని రండి, క్యాండిల్ ఒక అగ్గిపెట్టి తీసుకొని రండి అని చెప్తాడు. తీసుకొస్తారు రాజుగారు. తీసుకొచ్చి ఇప్పుడు వెలిగించండి ఆ క్యాండిల్ని రాజుగారు అని పని మనిషి సింహాసనం మీద కూర్చొని చెప్తూ ఉంటాడు. అయితే రాజుగారు వెలిగిస్తారు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నటువంటి పని మనిషి అంటాడు, రాజుగారు ఆ క్యాండిల్ ఎటువైపు చూస్తుంది? ఎటువైపు చూస్తుంది అంటే రాజుగారు అంటారు, అన్ని వైపులా చూస్తుంది. దేవుడు కూడా అన్ని వైపులా చూస్తున్నాడు. రెండో ప్రశ్నకి సమాధానం వచ్చిందా లేదా? ఏమన్నాడు రాజుగారు? ఏం ప్రశ్న? దేవుడు ఎటు చూస్తున్నాడు అంటే దేవుడు అన్ని వైపులా చూస్తూ ఉన్నాడు. మూడో ప్రశ్న ఏమన్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు రాజుగారు? దేవుడు ఏం చేస్తున్నారంటే నీలాంటి బుద్ధి లేని వాళ్ళని ఈ కిందను కూర్చోబెట్టి నాలాంటి పని మనిషిని సింహాసనం మీద కూర్చోబెట్టాడే అదే పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? బుద్ధి లేని వారికి సింహాసనం దించి కింద కూర్చోబెడుతున్నాడు బుద్ధి గల వారిని. అంటే ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే దేవుడిని ఎరిగి ఉంటారో వారిని ఏం చేస్తున్నాడు? రోజు రోజుకి అంచెలంచెలుగా ఎదిగిస్తూ ఉన్నాడు. ఈ రోజులో ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ప్రపంచ జనాంగంలో అత్యధికంగా క్రైస్తవులే ఉన్నారండి. వారు అనేక ఉన్నతమైనటువంటి స్థితిలో ఎదిగి ఉన్నారు కదా. దేవుడు అది చేయడానికి ఈ లోకానికి 2024 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన ఒక అభయము ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. వాక్యము చూపించకుండా ప్రసంగము చేయడము కాదు కదా. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో మీకు నేను తెలియజేస్తున్నాను. చాలండి. మనందరికీ ఆలు వచ్చు కదా. ఆలు ఎంతమందికి వచ్చాయండి? ఆలు వచ్చిన హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. రాని వాళ్ళు చెప్పండి హల్లెలూయా. అది కొంతమంది రాదా? ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు నేర్చుకుందాం. నాలుగు ఆల కోసం మీకు ఈరోజు తెలియజేస్తాను. వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు? 10వ వచనంలో, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు చూసారా? మొదటి భయపడకుడి. ఆయన ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా ఏమి నినకు తెలియజేస్తున్నాడు, ఏమని చూపిస్తున్నాడు, ఏమని అభయమిస్తున్నాడంటే మనకి అభయము
అభయము. మొదటి ఏంటి? అభయము. భయపడకుడి అని మనకి అభయం ఇస్తున్నాడు. భయపడకుడి అని మనకి అభయం ఇస్తున్నాడు. రెండవదిగా ఆయన మనకి ఆనందం ఇస్తున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానము. రెండవదిగా ఆనందము. మొదటి ఏంటి? అభయము. మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు అని ఆయన అభయం ఇస్తున్నాడు. రెండవదిగా ఆయన మహా సంతోషకరము అనగా మహా ఆనందము. రెండవదిగా ఆయన ఆనందము. ఈ లోకానికి నేను వచ్చుట మీకు ఆనందము. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనకి ఆనందం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. సంతోషం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుందండి. ఆనందం అనేది నిత్యము ఉంటది. దేవుడు అదే నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా ఆయన ఆదరణ. మూడవదిగా ఆయన ఆదరణ ఇస్తున్నాడండి మనకి. ఆయన ఈ లోకానికి వచ్చి ఆదరణ, నీకు నేను తోడుగా ఉంటానని అభయం ఇవ్వడానికి లోకానికి ఆయన వచ్చినాడు. మూడవదిగా ఆయన మీకు ఆదరణ కలిగిస్తాను. నాలుగవదిగా సమాధానం అనేటువంటి ఆశీర్వాదం ఇస్తాను. నాలుగవదిగా సమాధానం అనేటువంటి ఆశీర్వాదము. సమాధానమైనటువంటి ఆశీర్వాదం ఎలా ఇస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ లోకంలో సమాధానం లేదు. ఒకరు అంటే ఒకరికి పడదు, ఒకరంటే మరొకరికి గిట్టదు, భార్యాభర్తల మధ్యలో పడదు, పిల్లలకు తల్లులకు లేదంటే ఇరుగు పొరుగు వారికి పక్క వారికి వారికి వీరికి గొడవలు, పాపము, ఇట్లాంటిది చాలా ఎక్కువైపోయిందండి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చి మనకి ఆయన ఏమిచ్చాడంటే సమాధానం అనేటువంటి ఆశీర్వాదము ఆయన ఇచ్చాడు. సమాధానం అనేటువంటి ఆశీర్వాదము ఇవ్వడానికి 2024 సంవత్సరముల క్రితము నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ఏమిచ్చాడండి? అభయము. రెండవదిగా ఆనందము. మూడవదిగా ఆదరణ. నాలుగవది ఆశీర్వాదము. సమాధానమైనటువంటి ఆశీర్వాదము. ఇంకేం కావాలండి మనకి? ఒక్కసారి ఆలోచన చేయండి. మనలో ఏదైతే భయం ఉన్నదో భయపడకూడదు అని ఆయన ఆదరించాడు. మనలో ఆనందం నింపుతున్నాడు. మనకి ఆదరణగా ఉంటానన్నాడు. మనకి ఆశీర్వాదం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఇందువరకే వచ్చాడండి ఈ లోకానికి. ఆనాడు బెత్లెహేములో మరి ఆయన పుట్టినప్పుడు జరిగిందో లేదో తెలియదు, కానీ మన దైవ సేవకులు మనం తెలియజేశారు. దైవ సేవకులు తెలియజేసినప్పుడు మాకు దేవదూతలు, ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి ఏం చేశాయి? సంతోషించి ఆయన్ని ఆరాధించాయి, స్తుతించాయి. కానీ ఈ లైటింగ్స్ ఉండకపోయి ఉండొచ్చు కదా. ఈరోజు అయితే ఆయన సంతోషంగా ఆనందంగా మనము ఈరోజు ఆరాధిస్తూ ఉన్నాము కదా. ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం అండి, ఎంత ఆదరణ అండి. ఒకసారి ఆలోచన చేయండి. నీ పాపములను, నా పాపములను, మన దోషములను, అతిక్రమములు తీసివేయుట వరకు 2000 సంవత్సరముల క్రితము నీ కొరకు నా కొరకు ఆయన జన్మించి ఉన్నాడు. అదే క్రిస్మస్, అదే క్రిస్మస్. ఇలానే ఒక దగ్గర మహా సభ ఏర్పాటు చేశారు. మరి మనం ఈరోజు ఏ విధంగా ఏర్పాటు చేసుకుని ఉన్నామో ఆ విధంగానే సంఘము ఇలా సభ సిద్ధపరచడానికి, అంటే మనం కూడా గత 2 నెలల క్రితం నుంచి మరి మన
వారందరూ ప్రయాసపడుచు ఉన్నారు కదా. అలానే మరి ఒక సంఘంలో సిద్ధపడుచు ఉన్నారు క్రిస్మస్ ఏర్పాటు చేయడానికి. అయితే ఆ క్రిస్మస్లో నాటిక వేయాలి. మనకి కూడా ఈరోజు నాటిక ఉంది కదా, అంటే స్కిట్ కదా, స్కిట్ ఉంది. అయితే అలానే ఒక సంఘంలో మరి క్రీస్తు శిలువను గురించి మరి ఆ సంఘంలో ప్రదర్శన చేయాలనుకున్నారు. అయితే మరి క్రీస్తు ఆ శిలువను గురించి మరి ప్రదర్శన చేయాలనుకుంటే ఎవరెవరు కావాలి? యేసు ప్రభుల వారు కావాలి, అక్కడ ఉన్నటువంటి భటులు కావాలి, శిలువ వేసేటట్టు వారు కావాలి, ఇంకా చాలా మంది అవసరము ఏర్పడింది. అయితే మరి భటుల్ని లేదా ఇంకా అక్కడ పనివారు కానీ, లేదంటే సైనికులు కానీ, లేదంటే అక్కడ పక్కన ఉన్నటువంటి వారిని చాలా మందిని ఎవరినైనా సిద్ధపరచవచ్చు. కానీ యేసు ప్రభు వారి క్యారెక్టర్ని సిద్ధపరచాలంటే చాలా కష్టం. అయితే ఆ సంఘంలో ఒక మంచి యవనస్తుడు, మన తమ్ముడు సాల్మన్ లాగా తెల్లగా ఉంటాడు, మంచి పొడవుగా ఉంటాడు, కొద్ది పొట్టి, తెల్లగా ఉంటాడు, మంచి బందోబస్తుగా ఉంటాడు. అయితే ఆ కుర్రవాడు చాలా మంచి ధనవంతుడే. అయితే ఆ కుమారుణ్ణి, అంటే తన పేరు ఏసేపుని మనము ఈ క్యారెక్టర్ సిద్ధపరచాలి అని అనుకుంటారు. అయితే ఆ యొక్క కుర్రాడు ఏంటంటే డ్యూటీ అప్పులు ఇస్తాడన్నమాట. అప్పులు అంటే తెలుసా? 2 రూపాయలకి, 3 రూపాయలకి, 5 రూపాయలకి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఈ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు కదా, ఈ యొక్క ఏసేపట్టే సంఘస్థులకు కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి పడదు. ఎందుకు పడదు? అప్పులు ఇస్తున్నాడు కానీ ఎంతకి ఇస్తున్నాడు? 5 రూపాయలకి, 10 రూపాయలకి వడ్డీ ఏసేపు గారు. అయితే మరి పడినప్పుడు కూడా మరి కుర్రోడు చూస్తే చాలా చక్కగా మంచిగా కనబడుతున్నాడు. అయితే తనని సిద్ధపరచాలని ఆయనతో మాట్లాడి ఒప్పిస్తారన్నమాట కుర్రవాడిని, ఏసేపుని జీసస్ క్యారెక్టర్ కింద. అయితే మొత్తానికి ఆ కుర్రాడు చివరికి ఒప్పుకోలేదు కానీ స్టార్టింగ్ లో, తర్వాత ఏదో బలవంతం పెడితే ఒప్పుకున్నాడు, సిద్ధపరిచారు. రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ప్రాక్టీస్ చేస్తుండగా కొన్ని రోజులు గడిచింది, సమయం మరి ఇలా ఈరోజు ఏ విధంగా సభ ఏర్పాటు చేసుకున్నామో ఆ విధంగానే సభని ఏర్పాటు చేశారు. మరి సభ ఏర్పాటు చేసినప్పుడు బయట మన వాళ్ళు రెడీ అవుతున్నారు కదా, అలాగే రెడీ అయ్యారు. సమయం వచ్చింది, మరి ఎవరు ప్రదర్శన వాళ్ళు చేయాలి, స్టేజ్ మీదకి వచ్చేసారు. అప్పుడు స్కిట్ ప్రారంభమైందండి. అయితే స్కిట్కి మరి అదంతా లీడ్ చేయడానికి డైరెక్టర్ ఉంటారు కదండి, మన తమ్ముడు సాల్మన్ మంచిగా మరి అందరికి లీడ్ చేశాడు ఈ విషయం కదా. అందరికి ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పాడు, నాకంటే తమ్ముడే ఎక్కువ చెప్పాడు. అయితే అట్లానే మరి ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. అయితే ఈ జీసస్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో సేమ్ డిట్టు దిగిపోయాడండి. ఎలాగైతే మరి కరుణామయుడు సినిమా చూసారండి ఎవరైనా చూసిన వారందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మో ఎంతమంది చూసారా? నేనైతే చూడలేదు నిజంగా. అయితే సేమ్ డిటో అచ్చంగా యేసు ప్రభులాగే, అంటే సినిమాలో ఏ విధంగా చూపించారో ఆ విధంగానే తను సిద్ధపడ్డాడండి. అయితే స్టేజ్ మీద తీసుకొచ్చారు. చూసేసరికి కుర్రోడు చాలా యేసు ప్రభులా కనిపిస్తున్నాడు, క్యారెక్టర్ పోషిస్తూ ఉన్నాడు. అయితే చివరికి మరి అక్కడికి తిప్పారు కదండి యేసు ప్రభుల వారిని, తిరుగుతూ ఉన్నాడు. అట్లానే సిలువ వేసే పరిస్థితి వచ్చిందండి. వచ్చినప్పుడు కుర్రాళ్ళతో కొడుతున్నారండి. అంటే ఇక్కడ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మహా కోపం ఉంది. ఎందుకు? 5 రూపాయలు కొట్టేస్తున్నాడు. దొరికాడు నా బాబు, సరైన సమయం అనుకుని
సరైన సమయం దొరికాడు మనకి, అప్పులు ఇస్తాడు కదా గట్టిగా, వీడికి ఈ సమయంలో మనం వేసుకోవాలి. కల్వరిలో రోజు నువ్వు నా కోసం భరించినావయ్యా, కానీ నాయన నిన్ను నటించలేను. ఇది నటనయ్య, నాది నటనయ్యా. అయ్యా నిన్ను చేయలేను అయ్యా, నిన్ను నటన చేయలేను నాయన. నాది నటనయ్యా అనుకోని చాలా కుర్రవాడి నీవు సిలువను ఎలా భరించాలో తెలియదు నాయన. కానీ అయ్యా నువ్వు నా కొరకు ఎంత బాధ భరించావా, నా కొరకు ఎంత శ్రమ పడ్డావా నాయన. అయ్యా అని ఆ కుర్రవాడు లెగిసిపోయాడండి, చేయలేకపోయాడండి, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడండి నాటిక. అందుకు వచ్చాడు దేవుడు. అందుకు నీ పాపములను నా పాపములను, మన పాపములను మన దోషములను క్షమించిన కొరకే ఆయన 2024 సంవత్సరముల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ పాపములను నా దోషములను క్షమించుట కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా ఈ లోకానికి వచ్చాడు. అందుకు వచ్చాడు. నా ప్రియ బిడ్డ, ఇంకా నువ్వు మారట్లేదేమో, ఇంకా ఆటపాయిగా ఉన్నామేమో, ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా వ్యర్థంగా మనం ఇంక సమయాన్ని గడుపుతున్నామేమో, ఇంకా రక్షణ పొందలేనటువంటి స్థితిగా ఇంకా సమయం ఉందిలే, ఇంకా సమయం ఉంది అని ఇంకా రోజు రోజుకి ఆలస్యం చేస్తున్నామేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. 2000 సంవత్సరముల క్రితము ఇందువరకే వచ్చాడు యేసయ్య. మన పాపములను, మన దోషములను, మన అతిక్రమములను క్షమించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి సంవత్సరము క్రిస్మస్ జరుపుకుంటున్నాం, చాలా సంతోషమే. కానీ మన యొక్క హృదయమును మారకపోతే, మన యొక్క హృదయాలు ఆయనకి ఇవ్వకపోతే, ఎప్పుడు ఖాళీగానే మన హృదయాలు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి మనము ఎంత ధనము హెచ్చించుకున్నా, ఎంత ప్రయాసపడినా అది వ్యర్థము కదండి. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు ఈరోజు అమ్ముడు నీతోనే మాట్లాడుచున్నాడు. చెల్లి, అమ్మా నీతోనే మాట్లాడుచున్నాడు. కలువరి శిలువలో నీ కొరకే నా కొరకు ప్రాణములు పెట్టాడు. ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు నీకు నాకు అదే తెలియజేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేసి ఈ రోజైనా నీ మనసు మార్చుకొని దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని ఎవరిని ఆశపడుతుంటే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ మోకరిద్దాం.